ఓకే ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, చక్రి గారు ఈరోజు మీకు లాస్ట్ క్లాస్ 15వ క్లాసు. అంటే ఒక చిన్న మెకానిజం మిత్రులారా, చేతులు బయట పెట్టకూడని విధానాలు. డ్రైవింగ్ బాగా వచ్చేసిన తర్వాత చేయిలా బయట పెట్టి తోలుతారు. చాలామంది పాత కార్లకి అంబాస్టర్లకి పెట్టి తోలేవాళ్ళు, ప్రకృతి గాలితో బతికేవాళ్ళు. ఇప్పుడంతా ఏసీ కాబట్టి ఇప్పుడు మారిపోయింది. పాత రోజుల్లో కూడా ఎప్పుడైనా సరే చెయ్యి మనం ఎప్పుడు లోపల పెట్టి ఎప్పుడు మనం జర్నీ చేయకూడదు. చెయ్యి మనం ఎప్పుడు లోపల పెట్టే జర్నీ చేస్తుండాలి. బయట పెట్టి మనం అలాగా షోక్గా తోలుతుంటారు కార్లు, అది చాలా ప్రమాదం అని చెప్పి దీంతో రాశారనమాట. చెయ్యి బయట పెట్టి ఇలా తోలటం వల్ల ఎంతో మందికి కూడా ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకోసం మనం చెయ్యి మనం లోపల పెట్టే జర్నీ చేస్తుండాలి. నా కళ్ళతో నా అనుభవంలో నేను ప్రమాదంలో చెయ్యి ఊడి కింద పడ్డాను కూడా చూశాను. అందుకే నేను ఇది రాశాను. ఎందుకంటే నైట్ పూట పేపర్ కారు తోలేవాడు ఒక డ్రైవరు, సీనియర్ అన్నమాట వాడు. అలాంటి డ్రైవర్ కూడా నిద్రపోయి ఒక ట్రక్కు కొడితే ఊడి కింద పడిపోయింది. అందుకోసం ఇది రాశాను అనమాట. అందుకోసం చెయ్యి మనం ఎప్పుడు లోపల పెట్టి జర్నీ చేస్తుంటాను. నీతో పాటు నీ ఫ్రెండ్ ఎక్కేవారు నెక్కి అరే పోనీరా అంటాడు, అరే చెయ్యి లోపల పెట్టరా అనే బాధ్యత ఎప్పుడు తీసుకుంటూ ఉండాలన్నమాట. నువ్వు కారు వేసుకొని పిన్న వెంటుకొని బాబా ఇంటికి వెళ్తారు, చిన్న చిన్న బొడంకెర మొత్తం కారు దగ్గర వచ్చేస్తారు. వచ్చాగానే మన అత్తయ్య మామయ్య వచ్చి అరే వాళ్ళు ఎక్కారుగా చక్రి ఒక రౌండ్ వేయరా అనే ప్రేమతో ఉంటారు. అలా అన్నప్పుడు కంపల్సరీ రౌండ్ వేయారు మనం. అలా వేసే ముందు నెంబర్ 1 పాయింట్ 3 పాయింట్లు గురువు చెప్పాడు, దృష్టి పెట్టుకోండి. నెంబర్ 1 పాయింట్, పిల్లలు ఎక్కిన తర్వాత చాలా జాగ్రత్తగా డోర్లు సరిగ్గా పడ్డాయో చూసుకోవాలి. నెంబర్ 2 పాయింట్, అద్దాలు మొత్తం లాక్ చేసి పిల్లలకు ఉంటే సీటు బెల్ట్లు కూడా జాగ్రత్తగా తలిగిచ్చేసేయాలి. నెంబర్ 3 పాయింట్, ఈ మిల్లర్ తప్పించేసి వాళ్ళ హెడ్కి నీ గుడ్డుకి కనెక్షన్ పెట్టుకుని డ్రైవ్ చేస్తూ ఉండాలి. చేసే ముందే ఎవడరా కిరణ్ ఎవడైనా డోర్ దీపాకో అని ఇక్కడ చూసుకుంటూ మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులలాగే ఒప్పచెప్పేదాకా బాధ్యతని వహిస్తూ ఉండాలి. మళ్ళీ వాళ్ళు దిగిన తర్వాత నేను మిల్లర్ రోడ్డుకి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎలాంటి పరిస్థితి అది రావచ్చు, ఒకసారి రాకపోవచ్చు. కంపల్సరీగా మనం ఇలాగా గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు వచ్చే బండి సెన్సార్స్ ఉంటాయి, అక్కడ యాంటీ కార్డే నొక్కి చేసే బటన్లో పిల్లలు తీసినా సరే డోర్లు రావన్నమాట. కంపల్సరీగా మీరు దీన్ని వినియోగించుకుంటూ పిల్లలు ఎక్కినప్పుడు కాన్సన్ట్రేషన్ కొద్దిగా వాళ్ళ వైపున పెట్టుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదని నా ఆలోచనతో చేతులు బయట పెట్టకూడని విధానాలు. ఓకే, థ్యాంక్ యూ చక్రి గారు. చెప్పండి మీ అనుభవం ఒకసారి ఎలా ఉంది 15 రోజుల్లో మీ అనుభవం చక్కగా ఇవ్వండి. చాలా బాగుందండి, రమణ్ గారు బాగా నేర్పించారు. అండ్ భవిష్యత్తులో కూడా ఎలా ఉంది రమణ్ గారు చెప్పిన ఫస్ట్ నుంచి 15 క్లాసుల వరకు రమణ్ గారు ప్రతి క్లాస్కి కారు గురించి, కారుకు సంబంధించిన గురించి అన్నీ పూర్తి అవగాహనతో చెప్తారు, మనకు అర్థమయ్యేలా చెప్తారు. అదేవిధంగా నేర్పించేటప్పుడు కూడా ఏ ఇబ్బందులు మనం భవిష్యత్తులో వస్తాయో కారు నడిపేటప్పుడు అవి కూడా ముందే గ్రహించి, ఆయన సీనియర్ మోస్ట్ డ్రైవర్గా కమ్ టెక్నీషియన్ కాబట్టి రమణ్ గారికి కారుకి సంబంధించి అణువు ఆయనకి బాగా తెలుసు. అందువల్ల అవి మనకి బాగా సులువుగా అర్థమయ్యేలా చెప్తారు. సో చాలా బాగున్నాయి రమణ్ గారు క్లాస్. థ్యాంక్స్ అండి. ఇలా అందరూ కూడా ఇలా నేర్చుకోవాలని నా కోరిక. థ్యాంక్ యూ చెప్పిన కూడా థ్యాంక్ యూ ఆఫ్ చేసుకోండి.